హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ వచ్చేసిన తనంలో ఈరోజు నేను టేస్టీ సింపుల్ ఎగ్ రెసిపీ నేర్పిస్తున్నాను. నేర్చుకోండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత టొమాటో ప్యూరీ చూసారా, ఆ టొమాటో ప్యూరీని దాంట్లో వేసేసేయాలి. టొమాటోని పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ ప్యూరీని వేసేసి బాగా ఫ్రై చేయాలి. పచ్చివాసన అనేది పోవాలి, అప్పటి వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. తర్వాత మనం కోకోనట్ పేస్ట్ నేను పక్కన పెట్టుకున్నాను, అది కూడా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న కోకోనట్ పేస్ట్ని కూడా వేసేసి అది కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకి స్మెల్ అనేది పచ్చి స్మెల్ అనేది ఉంటుంది. ఆ పచ్చి స్మెల్ పోతే మనకి కర్రీ అనేది చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ 2 స్పూన్స్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి 2 స్పూన్స్. అది కూడా బాగా కలుపుతూ ఉండాలి. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి స్మెల్ అనేది పోవాలి. తర్వాత మనకి ఈ స్మెల్ అనేది పోయిన తర్వాత ఇలా బబుల్స్ లాగా వస్తాయండి. తర్వాత మనం టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకొని 2 స్పూన్స్ కారం వేసేసాను. నేనైతే 2 స్పూన్స్ కారం వేసాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. ఈ 3 వేసిన తర్వాత మళ్ళీ మనం బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చేసే విధానం మీరు ట్రై చేసి చూడండి. మీరే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ఎగ్ రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీ ఉండేది చెప్పంటారు మీరే. బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం బాయిల్ చేసిన ఎగ్స్ని నేను పక్కన పెట్టేసాను. బాయిల్ చేసి ఎగ్స్ పక్కన పెట్టేసాను. ఆ ఎగ్స్ని మనం ఒక్కొక్క తర్వాత ఒకటి వేసేస్తూ ఉండాలి. ఎగ్స్ని వేసేసి తర్వాత అది మొత్తం మనం ఆ మసాలా మొత్తం ఎగ్స్ బాగా తగిలేంత వరకు మనకు అదుగుతుంది. బాగా తగిలాలి మసాలా మొత్తం. చూడండి ఎగ్స్కి ఎలా తగిలిందో. తర్వాత మనం చింతపండు వేసేసాము. చింతపండు వాటర్ వేసేసాము. మనకి ఎంత కావాలో చింతపండు వాటర్ అంత వేసేసుకున్నాం మనం. చూడండి ఎలా మరుగుతుందో. చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నారు అందరూ. చాలా అంటే చాలా బాగుండిద్ది. మీరు కంపల్సరీ ట్రై చేసి నాకు చెప్పండి. కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. సూపర్ టేస్టీ అని చెప్పేసి అంటారు మీరే. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. ఈ ఎగ్ పులుసు అనేది మీకు సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ పులుసు మీకు అనేది నచ్చితే కనుక మీరు ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు.